మెంతికూర చికెన్. మెంతికూర చికెన్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. మెంతికూర, చికెన్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, నూనె అన్నీ రెడీగా ఉన్నాయి. సింపుల్ ఇంగ్రీడియంట్స్, సింపుల్గా అయిపోతుంది. సో ఫస్ట్ మనము స్టవ్ వెలిగించేసుకోవాలి కదా. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసి ఫస్ట్ మనము ఉల్లిపాయలు వాటిని ఫ్రై చేసిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ వన్ బై వన్ యాడ్ చేసేసుకొని మనము మెంతికూర చికెన్ కుక్ చేసేసుకోవచ్చు. సో మెంతికూర గురించి మీకు చెప్తున్నాను కదా. సో ఇది బేసిక్గా ఏంటంటే ఫైబర్ కంటెంట్ చక్కగా ఉంటుంది, అలాగే దీంట్లో కాల్షియం చక్కగా ఉంటుంది, ఐరన్ బాగుంటుంది, బీటా క్యారోటిన్ అంటే వైటమిన్ ఏ ప్రికర్సర్స్ బీటా క్యారోటిన్ ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది. కనీసం 100 గ్రామ్స్ మెంతికూరలో 4 గ్రామ్స్ ప్రోటీన్ కూడా దీని నుంచి మనకు వస్తుంది అనమాట. సో క్యాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉంటుంది. 100 గ్రామ్స్ మనం మెంతికూర తీసుకుంటే కనుక అందులో ఓన్లీ 40-45 క్యాలరీస్ లోపల ఉంటుంది అనమాట. చాలా తక్కువ క్యాలరీస్ ఉంటుంది, కానీ చక్కటి రుచి ఉంటుంది, మంచి మనకి పోషకాలు ఇస్తూ ఉంటుంది అనమాట. దీని నుంచి ముఖ్యంగా ఏంటంటే ఫైటోఈస్ట్రోజెనిక్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి మెనోపాజ్ ఉమెన్కి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మెంతికూరతో తయారు చేసినటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే కనుక చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ప్యాన్ ఇక్కడ హీట్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ మనము ఆయిల్ యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, సో ఉల్లిపాయ ముక్కలతో పాటు పచ్చిమిర్చి కూడా ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను. వేరే మసాలా దినుసులు ఎక్సెస్గా వాడకుండా జస్ట్ మనం ఏంటంటే చికెన్ మసాలా మాత్రమే ఇక్కడ ఉపయోగించుతున్నాం అన్నమాట. ఇంకా సాబిత్ మసాలా అలాంటివి ఏమీ ఇందులో యాడ్ చేయట్లేదు. ఎందుకంటే మనకి మెంతికూర చాలా మంచి ఫ్లేవర్ ఇచ్చేస్తుంది అనమాట ఈ కర్రీకి. సో వీలైనంత తక్కువగా వేరే మసాలాలు తగ్గించేసుకుని మెంతికూరతోనే మనము ఈ కర్రీ చేసుకోవాలన్నమాట. సో మెంతికూరలో ఉన్న ఫైబర్ ఏం చేస్తుందంటే మనకి డైజెస్టివ్ సిస్టమ్కి డెఫినెట్గా ఉపయోగపడుతుంది. కాన్స్టిపేషన్ అనేది తీసేస్తుంది అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది అంటే తుడిచినట్టు అనమాట, ఇల్లు తుడిచినట్టు చేసేస్తుంది అనమాట అట్లాగా. సో కాన్స్టిపేషన్ తగ్గుతుంది మెంతికూరతో. తర్వాత మనకి కాల్షియం అండ్ ఐరన్ ఇందులో పుష్కలంగా ఉంటుంది. వైటమిన్ సి కంటెంట్ కూడా చక్కగా ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ బీటా క్యారోటిన్ అంటే వైటమిన్ ఏ ప్రికర్సర్స్ అన్నీ కూడా చక్కగా ఉంటాయి అన్నమాట. ఫోలేట్ కూడా ఇందులో ఉంటుంది. కొంచెం కంపారేటివ్గా వేరే ఆకుకూరతో కంపేర్ చేసుకుంటే మెంతికూరలో ఫోలేట్ అనేది కొంచెం కంపారేటివ్గా తక్కువ ఉంటుంది, కానీ అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అన్నమాట. ఇందులో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో రెగ్యులర్గా మనము మెంతికూర మన ఆహార పదార్థాల్లో ఉపయోగించుకోవచ్చు. జస్ట్ సలాడ్స్లో కూడా సన్నగా తరిగి మిక్స్ చేసుకొని డైరెక్ట్గా తీసుకోవచ్చు. లేదంటే కొంచెం వేడి చూపి వాటిని ఏ కర్రీలో అయినా సరే కొద్దిగా మనం కరివేపాకు తర్వాత కొత్తిమీర ఎలాగ యాడ్ చేసుకుంటామో అలాగా కొన్ని మెంతి ఆకులు యాడ్ చేసుకోవచ్చు. చాలామంది కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తూ ఉంటారంటే చిన్న చిన్న అంటే 2 ఆకులు వచ్చినటువంటి చిన్న చిన్న మెంతికూర కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా కూరల్లో మిక్స్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఎందుకంటే చక్కటి ఫ్లేవర్ వస్తుంది. అట్ ద సేమ్ టైం అవి మైక్రో గ్రీన్స్ కాబట్టి న్యూట్రియంట్స్ అనేవి చాలా చక్కగా ఉంటుంది. ముఖ్యంగా వైటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది, జింక్ అలాంటివి కూడా అప్పుడు ఎక్కువగా ఉంటుంది అనమాట మైక్రో గ్రీన్స్ మెంతికూరలో. సో నెక్స్ట్ ఏంటంటే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ 1 by 1
కారము, పసుపు, ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసేసుకుందాము. నెక్స్ట్ చికెన్, సో మూత పెట్టి కొంచెం సేపు కుక్ అవనిద్దాము. ఆ చికెన్లో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేసేసి కొంచెంసేపు కుక్ అయిన తర్వాత అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసి తర్వాత మెంతికూర ఫైనల్గా యాడ్ చేసి ఫైనల్గా మనము చికెన్ మసాలా యాడ్ చేసి మనము కూరని రెడీ చేసేసుకోవచ్చు. సో ఒక 5 minutes వెయిట్ చేద్దాం. సో చికెన్ కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. సో ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా పోయి మనకి ఇలా ఆయిల్ లాగా వచ్చింది కదా. మనం వేసిన ఆయిల్ ప్లస్ అట్ ద సేమ్ టైం మనకి చికెన్లో ఉన్నటువంటి ఫ్యాట్ కూడా కరిగి, ఫ్యాట్ ఇప్పుడు హీట్కి కరిగిపోతుంది కదా, ఫ్యాట్ కూడా కరిగి ఇందులోకి వచ్చేసింది. సో చికెన్లో మనం జనరల్గా తక్కువ ఆయిల్ యాడ్ చేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట. ఒక మంచి టిప్ ఏంటంటే కొలెస్ట్రాల్ని మనము నాన్ వెజిటేరియన్ నుంచి కొలెస్ట్రాల్ తగ్గించాలి అంటే మీట్ కానీ చికెన్ కానీ రెడ్ మీట్స్ కానీ ఏ మీట్ తీసుకున్నా కూడా దాంట్లోంచి నాన్ వెజిటేరియన్లో కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది అనమాట. ఆ కొలెస్ట్రాల్ని తగ్గించాలంటే ఫస్ట్ మనం దాన్ని బాయిల్ చేసేస్తే కనుక దాంట్లో కొలెస్ట్రాల్ కరిగి ఇలా పైకి వచ్చేస్తుంది అనమాట, తెట్టులాగా వచ్చేస్తుంది. ఈ విధంగా ఇలా వచ్చేస్తుంది అనమాట, తెట్టులాగా వచ్చేస్తుంది. వచ్చినప్పుడు అది తీసేసి తర్వాత మనము ఆ మీట్ని చికెన్ కానీ మీట్ని కానీ ఉపయోగించుకోవచ్చు. ఇది కొలెస్ట్రాల్ రెస్ట్రిక్షన్ ఉన్నవాళ్ళు చేస్తే మంచిదన్నమాట. అదర్వైజ్ నార్మల్ పీపుల్కి అయితే అది అవసరం లేదు. సో నెక్స్ట్ ఏంటంటే మనము కొంచెం అంతా చికెన్ మసాలా యాడ్ చేద్దాము. సో మెంతికూర వేసే టైం వచ్చింది కదా, చక్కగా మనము దీన్ని కడిగి పెట్టుకున్న మెంతికూర, సో దీన్ని డైరెక్ట్గా ఇందులో కట్ చేస్తున్నాను. మీరు మామూలుగా కట్ చేసి పక్కన పెట్టుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో సరిపడ్డ మెంతికూర ఇందులో వేసేసుకోవటమే. సో మెంతికూర యాడ్ చేసేసిన తర్వాత కొంచెం అంతా వాటర్ యాడ్ చేద్దాము. వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు మనము దీన్ని కుక్ చేసుకోవచ్చు. కొంచెం అంతా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇంకొక 5 minutes వెయిట్ చేస్తే మనకి మెంతికూర చికెన్ రెడీ అయిపోతుంది. వెయిట్ చేద్దాం. బాగా చక్కగా ప్రిపేర్ అయిపోయింది. మనకి మెంతికూర కూడా చక్కగా కుక్ అయిపోయింది. సో ఇది మనకి స్పెషలీ హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో మెంతికూర ఒకటి ఉంది, ప్లస్ మనకి ప్రోటీన్ చికెన్ ఉంది. కాబట్టి ఈ రెండు కలిసి హిమోగ్లోబిన్ ఉన్న వాళ్ళకి, అంటే హిమోగ్లోబిన్ లోపం ఉన్న వాళ్ళకి ఇది రెగ్యులర్గా పెడితే కనుక డెఫినెట్గా వాళ్ళకి చక్కగా హిమోగ్లోబిన్ పెరుగుతుంది. సో సర్వ్ చేసేసుకుందాము. సో మెంతికూర చికెన్ రెడీ అయిపోయింది. ఊరికనే గార్నిష్ కోసం దీన్ని నేను ఇలా పక్కన పెడుతున్నాను. మెంతికూర చికెన్ రెడీ అయిపోయింది. మెంతికూర గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. మెంతికూరలో ఉన్న సహజమైన పదార్థాలు రక్తంలో గ్లూకోజ్ శోషణను తగ్గించి డయాబెటీస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తాయి. మెంతికూరలో ఫైబర్ అధికంగా ఉంటుంది.
ఇది అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం లాంటి సమస్యలను తగ్గించి జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. మెంతుకూరలో ఐరన్ అధికంగా ఉండటంతో ఇది హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. మెంతుకూర శరీరంలో ఫ్యాట్ పదార్థాలను కరిగించడంలో సహాయపడుతుంది. ఇది తక్కువ క్యాలరీలతో అధిక పోషక విలువలను అందిస్తుంది.